అసెంబ్లీ వింటర్ సెషన్ బాయ్కాట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. రేపటి నుంచి సభకు రావద్దని గులాబీ లీడర్లు నిర్ణయించారు. రేపటి నుంచి కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. అయితే ఈ టైంలో సభకు రావద్దని గులాబీ పార్టీ నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లోనే ప్రాజెక్టులపై పీపీటీకి బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. మూసీ ప్రక్షాళనపై ఇవాళ సభలో మాట్లాడనివ్వలేదని వాకౌట్ చేసింది బీఆర్ఎస్. వాకౌట్ తర్వాత గన్ పార్క్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దేశకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అపర్ణ, కొద్దిసేపటి క్రితము అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. డైరెక్ట్గా అసెంబ్లీ నుంచి నేరుగా నేనున్నటువంటి గన్ పార్క్ దగ్గరకు వచ్చారు. గన్ పార్క్ దగ్గర నిరసన చేపట్టారు. నిరసన చేపట్టడానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ మైక్ అడిగింది. సో బీఆర్ఎస్ మైక్ అడిగినప్పుడు స్పీకర్ అన్నారు తర్వాతకి మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఈలోపు మాకు మైక్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. దీంతో స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. కొంత సీరియస్గా ఉన్నటువంటి హరీష్ రావుని స్పీకర్ కూడా ఏమన్నారంటే మీరు కోపం తగ్గించుకోవాలని చెప్పి ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తమకు మైక్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులంతా కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. డైరెక్ట్గా గన్ పార్క్ దగ్గరకు వచ్చారు. గన్ పార్క్ దగ్గర నిరసన చేపట్టారు. ఒక 2-3 అంశాలను ప్రస్తావించారు. ఒకటేంటంటే మా గొంతు నొక్కుతున్నారు, సో మాకు అవకాశం ఇవ్వడం లేదు మాట్లాడేందుకు, ప్రజాస్వామ్య విలువలు లేవు సభలో అని చెప్పారు. ఇంకొక వైపు స్పీకర్ని కూడా కామెంట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం హరీష్ రావు మిగతా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గన్ పార్క్ దగ్గర మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ వాకౌట్ చేయడం తర్వాత ఇప్పుడు సెషన్ నుంచి కూడా మొత్తం ఈ సెషన్ వరకు కూడా మేము హాజరు కామని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించింది. దీనికి కారణము ఏందని ఆరోపిస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణా నది నీటి కేటాయింపుల మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకుంటుంది. నిన్న కూడా ప్రజాభవన్లో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు అట్లనే మంత్రులకు తర్వాత ఎమ్మెల్సీలకు వీళ్ళందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ముఖ్యమంత్రి అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చారు, ఒక అవగాహన కల్పించారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కృష్ణానది నీటి కేటాయింపుల మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా అందరికీ సమాచారం ఉంది, బీఆర్ఎస్ కూడా సమాచారం ఉంది. మరి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ హాజరు కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాకౌట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు వాకౌట్తో పాటు ఈ సెషన్ మొత్తం కూడా అంటే ఇప్పుడు జనవరి 7వ తారీఖు వరకు సభ జరుగుతుందని మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ సెషన్ మొత్తం కూడా బైకాట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అంతకుముందు కేటీఆర్ చిట్చాట్లో 29వ తారీఖున ఏమన్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కనుక వీళ్ళ గుండెలు ఆగిపోతాయి అని చెప్పారు. అంతకుముందు జరిగినటువంటి చిట్చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడుతుంది, ఆ స్థాయిలో మేము దూకుడుగా వ్యవహరిస్తామనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం 29వ తారీఖున అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆ చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది, రాజకీయ విశ్లేషకుల్లో కూడా జరుగుతుంది. కేసీఆర్ ఎందుకు పూర్తి స్థాయిలో సభకు హాజరు కావడం లేదు, ఒకవేళ హాజరైతే ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వెనక్కు పంపించింది అనేటువంటి విషయం కావచ్చు, లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలు మాత్రమే చాలు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 2 అంశాల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతుంది బీఆర్ఎస్ అని కేసీఆర్ 21వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఈ అంశాలన్నీ కూడా సభలో ప్రస్తావించవచ్చు కదా అనేది ఒక చర్చ అయితే ఉంది. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి కూడా దమ్ముంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు ఏమన్నా ఉంటే చెప్పుకోండి అని ఒక సవాల్ కూడా విసిరారు కేసీఆర్కు. కానీ కేసీఆర్ పూర్తి స్థాయిలో సెషన్కు వస్తారనుకున్నారు. కానీ 29వ తారీఖు ఒకే రోజు వచ్చి ఒక 5 నిమిషాల పాటు సభలో ఉండి వెళ్ళారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు సభలో మాట్లాడతారనుకున్నారు. కొంత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మేము వివరిస్తామని చెప్పి హరీష్ రావు కూడా ప్రకటించారు. కేటీఆర్ మాట్లాడారు. ఈ అంతా కూడా ఎపిసోడ్ జరిగింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసి ఇక్కడికి గన్ పార్కుకు వచ్చి గన్ పార్కులో నిరసన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు నిరసనలో భాగంగా ఒక ప్రకటన కూడా చేశారు. అదేమంటే మేము ఇక్కడ నుంచి ఈ సెషన్ వరకు 7వ తారీఖు వరకు అసెంబ్లీ జరుగుతుంది అనుకుంటున్నారు కదా, 7వ తారీఖు వరకు కూడా ఈ సెషన్కు హాజరు కావడం లేదు అనేటువంటి ఒక ప్రకటన చేశారు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమైందంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము నీటి కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల పాలనలో అప్పుడు జరిగినటువంటి కేటాయింపులకు సంబంధించి అటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశం కావచ్చు, ఇంకొక వైపు
ఒకవైపు ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీళ్ళ కేటాయింపు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ కృష్ణానది నీటిని కానీ గోదావరి నీటిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు వెళ్లే విధంగా వ్యవహరిస్తుందని ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఈ అన్ని అంశాల మీద ఒక క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి వీటన్నిటి మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నీటి కేటాయింపుల అంశం ఖచ్చితంగా చర్చకు వస్తే కౌంటర్ ఇవ్వలేకపోతాము అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ మరి పూర్తిస్థాయిలో సెషన్కు దూరంగా ఉండాలనుకుందో ఏదో తెలియదు, కానీ మొత్తానికి ఈ సెషన్కి అయితే దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి కారణము ఒక అంశాన్ని చెప్పారు. స్పీకర్ మాకు మైక్ ఇవ్వడం లేదు, అధికార పార్టీ మాకు మైక్ ఇవ్వకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పకుండా అడ్డుకుంటుంది. సో అందుకే మా గొంతు నొక్కుతుంది కాబట్టి మేము సభ నుంచి వాకౌట్ చేశాము. ఈ సెషన్ మొత్తం కూడా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అందుకే సెషన్ అంతా కూడా బైకాట్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించింది. ఖచ్చితంగా నీటి కేటాయింపుల అంశము రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ పీపీటీ పెడితే తమకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ ఈ సెషన్కు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో మరి రేపు తెలంగాణ భవన్లో 10 గంటలకు ఈ కృష్ణా వాటర్ అంటే కృష్ణానది నీటి కేటాయింపుల మీద అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం మీద రేపు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో, అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక అసెంబ్లీలో ఇస్తే వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ డైరెక్ట్గా సభకు హాజరై ఈ అన్ని అంశాలను ప్రజలకు వెళ్లే విధంగా చూడొచ్చు, కానీ స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్నటువంటి కారణంతో రేపు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అట్లనే కృష్ణానది నీటి వాటా కావచ్చు, ఇంకొక వైపు గోదావరి నీటి కేటాయింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇవ్వాలనుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడ నిరసన అయిపోయిన తర్వాత హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలకు చెప్పారు, రేపు ఉదయం 10 గంటలకల్లా తెలంగాణ భవన్ పార్టీ ఆఫీస్కి రండి, అక్కడ మాట్లాడుకొని ఒక కార్యాచరణ తీసుకుందాం, అవసరమైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ వేదిక ద్వారా ఇస్తే బీఆర్ఎస్ పార్టీగా మనము తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామన్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పారు. రేపు ఉదయం ఎమ్మెల్యేలు తర్వాత కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్లో సమావేశమై తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టండి, మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఈరోజు బైకాట్ చేసింది. మొత్తంగా ఈ సెషన్కి అయితే దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో కేటీఆర్ అన్నట్టుగా కేసీఆర్ సభకు వస్తే రేవంత్ రెడ్డి గుండెలు పగిలిపోతాయని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు. హరీష్ రావు కూడా ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. పీపీటీ ఇవ్వండి, వాస్తవాలు ఏందో సభా వేదిక ద్వారా చెప్తాము ప్రజలకని చెప్పారు. కానీ ఈరోజు మరి బీఆర్ఎస్ నిర్ణయం ఖచ్చితంగా మరి కేసీఆర్ నిర్ణయం మేరకే బీఆర్ఎస్ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేయడం, తర్వాత ఈ సెషన్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. జ్యోతి, ఇంకొక వైపు కేటీఆర్ ఈరోజు సభకు హాజరు కాలేదు, ఆయన కొంత జ్వరం ఉండడంతో హాజరు కాలేదని చెప్తున్నారు. ఈరోజు మొత్తం సభనంతా కూడా హరీష్ రావే లీడ్ చేశారు. సో కేసీఆర్తో మాట్లాడిన తర్వాతనే మొత్తం ఈ సెషన్కు దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. రేపటి నుంచి మరి అటు ఎంఐఎం, ఇంకొక వైపు సిపిఐ, బీజేపీ మాత్రమే సభలో ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళని ఉద్దేశించే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఒకవేళ ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణానది నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశము, ఇంకొక వైపు గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ పార్టీలు మాత్రమే ఉంటాయి, బీఆర్ఎస్ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మొత్తానికి మరి చూడాలి బీఆర్ఎస్ కార్యాచరణ రేపు ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలిసేటువంటి అవకాశము తర్వాత తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. జ్యోతి.